హాయ్ ఫ్రెండ్స్. ఇందాక నేను మామూలుగా ఎప్పుడూ నేను యూట్యూబ్‌లో ఫాలో అయ్యే కొందరిలో ఒకరైన తులసి చందు గారి ఒక ఆవేదనాపూర్వకమైన, అలాగే తను ఒకరి మీద చెబుతున్న ఒక నిజం సంబంధించిన వీడియో ఒకటి చూశాను. మనకి ఎంతోమంది జర్నలిస్టులున్నారు, ఎంతోమంది అనలిస్టులున్నారు. కాకపోతే 90-95% వాళ్ళలో ఏదో ఒక పార్టీ వైపు లేదా ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపే వాళ్ళే చాలా ఎక్కువ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక విషయానికి సరైన జడ్జిమెంట్ రావాలి అంటే, ఒక విషయంలో ఒక మనిషి సరైన ఆలోచన ప్రాపర్‌గా డిసైడ్ చేసుకోవాలి అంటే, మనకి 2 వైపులా జరుగుతున్న దాన్ని సమంగా చూపిస్తూ, సమతూకంలో చూపిచ్చే అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అనాలిసిస్ మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంత మాత్రాన ఆ అనాలిసిస్ చేసిన వాళ్ళందరూ చదువుకున్నదంతా వాళ్ళ జీవితం అంతా వ్యర్థం అన్నట్టు, వాళ్ళసలు చాలా ఘోరమైన మనుషులన్నట్టు, వాళ్ళని చాలా పరుషమైన పదాలతో, చాలా విచిత్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో వాళ్ళపై అటాక్ చేయడము, కామెంట్స్ చేయడం అనేది అసలు మంచిది కాదు. నిజంగా మనము ఇండియన్స్ అని ఫీల్ అవుతూ, మనం నిజంగా హిందుత్వవాదులని ఫీల్ అవుతున్న వాళ్ళెవరు కూడా దట్టు ఒక లేడీని అలా కామెంట్ చేస్తూ తిడుతున్నారు అంటే మరి వాళ్ళ హిందుత్వవాదం వాళ్ళకి ఏం నేర్పించిందో నాకు అర్థం కాలేదు. ఎలాంటి వారినైనా సరే గౌరవిస్తూ వారు అడిగిన ప్రశ్నను మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలగాలి. అసలు హిందుత్వం నాకు చెప్పిందే ప్రశ్నించడం అనేది మనకి ప్రథమ హక్కు. ఇప్పుడు చాలామంది సద్గురుని ఫాలో అవుతుంటారు. సద్గురు కూడా ఏమంటారు, ఇంక్విజిటివ్‌నెస్, ఇంక్వైరీ అనేది మనకి హిందూయిజం నేర్పిస్తుంది. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు కాబట్టే భగవద్గీత వచ్చింది. అడక్కపోయుంటే భగవద్గీత చెప్పేవాడు కాదు తను. అంటే ఒక ప్రశ్న అడగడం వల్ల ఒక జీవితానికి కావాల్సినంత సారాంశం దేవుడి వల్ల చెప్పించబడింది. సో మనం ఎప్పుడైనా ప్రశ్నిస్తేనే దాంట్లో ఉన్న తర్కము, లాజిక్ అనేది మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడున్న ఫేక్ జర్నలిస్ట్ ఒకడేమో న్యూక్లియర్ వార్ జరిగిపోయిందంటారు, ఇంకోటి ఏదో జరుగుతుంది పాకిస్తాన్లో, ఏం జరుగుతుందో మనకు తెలియదని టీఆర్పీల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్న టైంలో కొంచెం ఉన్నట్టుగా అనలైజ్ చేస్తూ న్యూట్రల్ గ్రౌండ్స్లో ఉంటూ మాట్లాడుతున్న వాళ్ళని కూడా మనం ఇప్పుడు కోల్పోతే రేపొద్దున మనకి కావాల్సినట్టుగా న్యూస్ చెప్పే వాళ్ళే దొరుకుతారు, కానీ అది నిజం అవ్వకపోవచ్చు కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మీరు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు వారు చెప్పింది మీకు నచ్చకపోతే నచ్చలేదనండి, ఇగ్నోర్ చేయండి. అంతేగాని వారిని వెంటబడి కావాలని విచిత్రమైన పదజాలంతో బూతులతో, అసలు బూతులకు సోషల్ మీడియాలో వాడుతున్నారు అంటే ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అది పౌరుషం కాదు, అది పిరికితనం. నిజంగా పౌరుషం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి కూర్చొని, మేడం మన ఇద్దరం కలిసి ఒక వీడియో పెడదామని ఇద్దరు ఒక డిబేట్ పెట్టండి, అందరి ముందు మీ ఆలోచన తీసుకురండి, ఎవరు కరెక్టో జనాలు నిర్ణయిస్తారు. అలాంటి జనరేషన్ మాత్రం మనం కోల్పోకూడదు.